ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు అధికార నిర్లక్ష్యం. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి ఆలయ అధికార నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో రాములోరి మెట్ల వరకు వరద వచ్చింది. అయితే మోటార్లు ఆన్ చేసి వర్షపు నీటిని గోదావరిలోకి పంపే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. మోటార్లు ఆన్ చేయమంటే డీజిల్ లేదు, ఎలా ఆన్ చేస్తామని సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.